హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఒక చంటిగాడి కఠిన నిర్ణయాల గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో ఏమిటో మీ అందరికీ తెలుసు, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎంపిక అవటం, తదనంతర పరిణామాలు. ఆ నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ, భారతదేశంలో పోటీ పరీక్షల కోసమే ఆశలు పెట్టుకుంటున్న అభ్యర్థులకి ఈ ట్రంప్ నిర్ణయాలు ఏ విధంగా ప్రభావితం చూపబోతున్నాయి? అదే సందర్భంలో మనం ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండాలా వద్దా అని ఒక నిర్ణయం తీసుకోవటం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మిత్రులారా, భారతదేశంలో పోటీ పరీక్షలు వచ్చినాయి అంటే ముఖ్యంగా స్టేట్ లెవెల్ పరీక్షలు వస్తే ఎక్కడెక్కడో కలుగుల్లో దాక్కున్న వాళ్ళు కూడా అప్లై చేస్తారు, పోటీ పడేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ సరైన పద్ధతులు అనుసరించకపోవడంతో డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఇది ఒక లైన్. ఇక రెండో లైన్, మనం అమెరికాకి ప- దేశానికి చెందిన పరిస్థితులను అబ్జర్వ్ చేస్తే మీ మీద ఎలా ప్రభావం చూపించబోతుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. మిత్రులారా, మన దేశం నుంచి 100 మంది విద్యార్థులు అమెరికాకు వెళ్తే దాదాపు 96% మంది మాస్టర్స్ అనే డిగ్రీకి వెళ్తారు. నిజానికి నేను అమెరికాలో చేసిన పరిశీలన ప్రకారం మాస్టర్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, అంటే మనం గ్రాడ్యుయేషన్ అని ఏదైతే అంటామో అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ అంటాం. దానికి దీనికి సర్టిఫికేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద వాల్యూ లేదు. యూజీ చేసిన వాళ్ళు ఆఫ్టర్ దేర్ 4th ఇయర్ దే గెట్ జాబ్స్ ఇమీడియట్లీ. అదేవిధంగా మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా పొందుతారు. మన వాళ్ళు మాస్టర్స్ అనే పేరుతో ఎందుకు వెళ్తారు అంటే ఎంట్రీ కోసం. ఎలా ఎంటర్ అవ్వాలి? ఉద్యోగం కోసం వెళ్తారంటే ఎవడెవడో అక్కడ కంపెనీ వాడు ఆఫర్ చేస్తేనే ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పేది ఒక 5 నిమిషాలు ఇంట్రెస్టింగ్ వింటే మీకు అది ఎఫెక్ట్ ఎలా అవబోతుందో తెలుస్తుంది. సో మాస్టర్ అనేది ఒక రకంగా చెప్పాలంటే గేట్ పాస్ లాంటిది టు ఎంటర్ ఇన్ టు ద అమెరికా వితౌట్ హ్యావింగ్ ది జాబ్ ఆపర్చునిటీ. అంటే B1 B2 అని టూరిజం వీసాలు ఉన్నాయి, కానీ అవి లిమిటెడ్ టైంలో వెనక్కి వచ్చేయాలి. సరే, మన వాళ్ళు మాస్టర్స్ పేరుతో ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద కోర్స్ ఎండింగ్ లోపు 1 ఇయర్ పాటు ఓపీటీ ఉంటుంది. ఓకే. ఈ ఓపీటీ పీరియడ్లో ఇంటర్న్షిప్స్ కానీ ఉద్యోగాలు కానీ చేసుకోవచ్చు. ఈ ఓపీటీ 1 ఇయర్ అయ్యే లోపల ఉద్యోగం తెచ్చుకోకపోతే వాళ్ళు వెనక్కి రావాలి. ఈ లోపల మన వాళ్ళు ఏం చేస్తారంటే మాస్టర్స్ డిగ్రీకి వెళ్తారు, పార్ట్ టైం జాబులు చేస్తున్నారు. అదిగో ఆ ట్రంప్కి వచ్చిన కోపం అదే. ట్రంప్ ఎక్కడన్నా చూడండి, నేను నయాగరా చూడటానికి వెళ్ళినప్పుడు బఫెలోలో ఒక హోటల్లో ఉన్నాను. అక్కడ 2 గర్ల్స్ ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఎవర్రా బాబు మీరు అని అంటే బఫెలో యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోర్సెస్ చేసిన వాళ్ళు. ఉద్యోగాలు రానందువలన పార్ట్ టైం రోజుకి $20 కోసం ఆ హోటల్ ఉదయం సాయంత్రం ఫుడ్ సప్లై పని పెట్టుకున్నారు. అంటే వచ్చిన మాలాంటి గెస్ట్లకి అక్కడంతా బఫెట్ లాగా పెడతారు, ఆ పని చేస్తున్నారు. అలాగే నేను వాల్మార్ట్కి వెళ్ళాను. ఇలా రకరకాల ప్లేసెస్లో చూసింది ఎవరు అంటే మన ప్రధానంగా తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైంది. సరే, ఈ ఓపీటీ 1 ఇయర్ లోపు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు, లేదా జాబ్ అన్న తీసుకురావాలి. తెచ్చుకుంటే, జాబ్ తెచ్చుకుంటేనే అది కాంట్రాక్ట్ జాబ్ కావచ్చు లేదా రెగ్యులర్ జాబ్ కావచ్చు, మరో 2 సంవత్సరాలు పని చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. దాన్నే స్టెమ్ పీరియడ్ అంటాం. ఓకే. అంటే లేదా ఓపీటీని ఎక్స్టెన్షన్. అంటే ఓపీటీ మీద అంటే మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద 3 ఏళ్ళు గరిష్టంగా ఉండొచ్చు, సబ్జెక్టు ఫస్ట్ ఇయర్లో లాస్ట్ డేస్లో మీరు జాబ్లో ఉంటేనే. ఓకే. ఆర్ఎల్స్ అదర్వైజ్, ఈవెన్ ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్, ట్రంప్కి బిఫోర్ కూడా ఇదే జరిగేది. ఈ 3 ఏళ్లలోపు వీళ్ళు ఏదో ఒకటి జాబ్ తెచ్చుకుంటారు. ఈ లోపల H1B వీసా అని చెప్పి పనిచేయడానికి అర్హత కలిగిన వీసాలో లాటరీలో వచ్చిన వాళ్ళు ఉంటారు. రాని వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ అక్కడ ఉండేందుకు ఏదో ఒక డొక్కు యూనివర్సిటీల్లో చేరినట్టు చేరి మళ్ళీ పనులు చేసుకుంటారు. ఇది కూడా మన ట్రంప్ కోపం వచ్చింది. ఆ యూనివర్సిటీలకు పోరు, ఎందుకంటే అవి డొక్కు యూనివర్సిటీలు అని చెప్పాను. అక్కడ ఉన్న చిన్న చిన్న ఉద్యోగాలు కూడా వీళ్ళే ఖాళీ చేస్తున్నారు. ప్రధానంగా ఇండియా నుంచి వెళ్ళే
ఎక్కువ మంది, ఇంకా గట్టిగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి ముప్పడిగా ఇవాళ ప్రతి ఊరికి వెళ్ళండి, కనీసం 50% ఇళ్లలో వాళ్ళ లింక్స్ దొరుకుతాయి అమెరికాలో. దట్ ఈస్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. సో ఇప్పుడు ట్రంప్ అదే అంటున్నాడు, మీరు చదువు కోసం వచ్చారు, చదువే చేయండి. పార్ట్ టైంలు చేసే వాళ్ళందరినీ పట్టుకున్నామంటే డిపోర్ట్, అంటే వెనక్కి పంపించేస్తాం. దాంతో నేను విన్నాను ఈ 10 రోజుల నుంచి చాలామంది ఈ పార్ట్ టైం ఉద్యోగాలు మానేశారు. పాపం ఇక్కడ తల్లిదండ్రులు ఇచ్చే 40 లక్షలు 50 లక్షలతో ఆ దిక్కుమాలిన యూనివర్సిటీల్లో చేరి ఏదో విధంగా పార్ట్ టైం చేసి ఆ గ్రాడ్యువల్గా ఉద్యోగాల్లోకి ఇమీడియట్ తల్లిదండ్రులను పోషించుకుందాం అనుకున్న ఆ యువతకి ఆశాభంగం ఏర్పడింది ఇప్పుడు ఈ ట్రంప్ నిర్ణయం వల్ల. సో మనకు అర్థమవుతుంది ఏంటి, త్వరలో ఈ విధంగా వెళ్ళి ఓపీటీ అయిపోయి ఉద్యోగం రాని వాళ్ళంతా వెనక్కి రావాలి. ఇప్పటికే మీరు చూశారు, కొలంబియా, బ్రెజిల్, మెక్సికో ఇలాంటి దేశాలకి యుద్ధ విమానాల్లో కూర్చోబెట్టి తోలేస్తున్నాడు. కొలంబియా వాళ్ళు అడ్డం తిరిగితే ఏయ్ అన్నాడు. ఎనీవే, మన దేశానికి సంబంధించిన గ్రేట్ ఎకానమీ ఉంది కాబట్టి అంత ఏయ్ అన్నట్టు, కానీ ఉయ్ అనేది అంటాడు, పోయింది అంటాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ 3 ఏళ్లలోపు H1B వీసా రాకపోయినా ఇతరత్ర కారణాలతో వాళ్ళు అక్కడ ఉండటానికి వీల్లేదు, అందుకని వెనక్కి వస్తుంటారు. మన వాళ్ళు ఇంకో తెలివితేటలు వేశారు, పక్కనే ఉన్న కెనడాకి వెళ్ళి అక్కడ పిఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ తెచ్చుకుంటే అక్కడ తేలిక వస్తుంది 3-4 ఏళ్ళకి. అమెరికాలో ఉద్యోగం చేయొచ్చు, ఏముంది, అదో బ్యారేజే కదా. ఆ పిఆర్ చూపిస్తే అమెరికాలో వచ్చి ఉద్యోగం. ఆ ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఈ మధ్య ఖలిస్తానీ సమస్య వలన కెనడాతో సంబంధాలు దెబ్బతినడంతో అక్కడ యూనివర్సిటీలకు కూడా మన వాళ్ళు వెళ్ళాలంటే భయపడుతున్నారు. అంటే కెనడా, అమెరికా దోవలు మూసుకుపోతున్నాయి. నిరుద్యోగులారా జాగ్రత్తగా వినండి. దాంతో ఇప్పటివరకు మన దగ్గర బీటెక్ ఏ కాలేజీలు చేసినా కానీ చలోమంటూ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవటం, బాయ్ బాయ్లు, హగ్గులు, సీయూలు అన్నీ చెప్పుకోవటం, మొత్తం మీద అక్కడికి వెళ్ళి నానా కష్టాలు పడతారు. నా కళ్ళతో నేను చూశాను. ఓకే, అలాగే మెరిటోరియస్ పిల్లలు, ఉదాహరణ మన ఐఐటీలు కావచ్చు, ఎన్ఐటీలు కావచ్చు, ట్రిపుల్ ఐటీ బ్యాచ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు మంచి యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తారు. తద్వారా వాళ్ళకి మంచి మంచి పోస్టులు కూడా వచ్చినాయి. ఇప్పుడు ట్రంప్ చెప్పిన మాట, మెరిట్ వాళ్ళని మేము వదులుకోము, ఇంకా గట్టిగా మాట్లాడితే మా దగ్గర పిహెచ్డి చేస్తే డైరెక్ట్ గ్రీన్ కార్డ్ ఇస్తానన్నాడు, మీకు H1Bలు తొక్కలు తోశానాలు అక్కర్లేదు. ఇప్పుడు వీటన్నిటినీ సమీక్షించుకుంటే జాగ్రత్తగానండి. ఒకటి, మాస్టర్స్కి వెళ్ళే విద్యార్థుల సంఖ్య తగ్గిపోద్ది. ఎందుకు ఇంతకుముందు 40-50 lakhs పెడితే ఎలాగోలా ఒక 2-3 ఏళ్ళలో ఇక్కడ తీర్చేయచ్చు అనే ఒక ధీమా ఉండేది ఆ రోజుల్లో. అటు కెనడా లేదు, ఇటు అమెరికా లేదు. అటు యూరోపియన్ యూనియన్ పోవాలి అంటే ఏదో ఒక యూరో లాంగ్వేజ్ నేర్చుకుని ఉండాలి. ఇవన్నీ కొద్దిగా కష్టాలుగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆస్ట్రేలియా దాడికి గురి కాబోతుంది, మన ఇండియన్స్ దాడికి. ఇప్పటికే ఆస్ట్రేలియాలో సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ మనదే, ఇప్పుడు అక్కడికి దాడి చేయబోతారు. ఇక అక్కడ కూడా పిఆర్ 5 ఏళ్ళు వస్తుంది. ఇక మీదట ఏం జరుగుతుంది సరే, దాని తర్వాత పక్కన పెడితే ఇప్పుడు ముందు మన ట్రంప్ గారి దయ ఏంటో చూద్దాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఓపీటీ పీరియడ్లో జాబ్ తెచ్చుకోవటం చాలా కష్టమైన విషయం కాబట్టి మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోద్ది. మరి తగ్గిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, ఇండియాలో ఊరికే కూర్చుంటారా, పుష్పగాడి సినిమాలు చూసుకుంటా కాదు, ఎస్ఎస్సిలో, ఆర్ఆర్బిలో, విఎస్ఆర్బిలో, యూపీఎస్సీనో, ఏపీపీఎస్సీ ఇప్పుడు ఉన్నదానికి డబల్ ద పోటీ అవబోతుంది. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఇది నా మాటగా నిన్న గుర్తుపెట్టుకోండి. ఇదే ట్రంప్ పాలసీ కొనసాగితే ఇక్కడ ఇవాళ 5 లక్షలు రాసే చోట 10 లక్షలు 12 లక్షలు రాయిపోతున్నారు. వీళ్ళకి ఆప్షన్ లేదు. ఇప్పటికే ఈ ఇయర్ చాలా డిస్కరేజ్ మోడ్లో చాలా అడ్మిషన్స్ తగ్గినాయి అమెరికన్ యూనివర్సిటీలకి. ఒకటి, వెళ్ళే వాళ్ళు తగ్గుతారు. రెండోది, పార్ట్ టైం చేస్తే పీకేస్తా అంటున్నాడు కదా, కష్టమే. ఓపీటీలోకి జాబ్ రావటము కష్టమే. ఏమన్నాడు, చదువుకుని పోండి మీ దేశాలకి అంటే వీడికి ఫీజులు కట్టాలా? ఎవరు, మన ట్రంప్ గాడికి, పుష్పగాడిలాగా ఫీజులు కట్టాలా? మన వాళ్ళు కాన్వకేషన్కి వెళ్ళి టూరిజం ఇన్కమ్ ఇవ్వాలా? కానీ మనకేం ఉద్యోగాలు ఇవ్వడట. దాంతో ఓపీటీ పీరియడ్ అయ్యేలోపు ఉద్యోగం పొందడం అనేది ఛాలెంజ్. ఆ 1 yearలో పొందలేదు, ఏదో ఒక ఉద్యోగం పొందకపోతే మిగతా స్టెమ్ పీరియడ్లో ఆ 2 ఏళ్ళు రావు.
ఎక్స్ట్రా వచ్చే మన భాషలో చెప్పాలంటే ఎక్స్టెన్షన్ రాదు. పోనీ మూడేళ్లలోపు ఏమైనా H1B అంటే ఆ H1Bకి ఏదో మాయ చేయబోతున్నాడు అంటున్నారు. ఇక H1B లేకపోతే అమెరికాకి పోయి రెండేళ్ళు చలిలో పడి చచ్చి ఓపీటీ చేసి లేదా H1B పికప్ అవటం కోసం వెంకటేశ్వర స్వామికి మొక్కులు మొక్కి అల్లాకో చేసేసుకో మళ్ళీ ఏ ఒక దేవుడిని వదలకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది పోతారండి? పైగా గ్రీన్ కార్డ్ లేదు, ఓన్లీ మా యూనివర్సిటీలో మెరిటోరియస్ వాళ్ళకే. ఇంకెందుకు వెళ్ళాలండి అమెరికాకి? దాంతో మిత్రులరా, ముఖ్యంగా టెక్ సావీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండిపోతారు. ఇప్పుడు 100 మంది వెళ్తుంటే రాబోయే రోజుల్లో 10 నుంచి 15 మంది వెళ్తారు. ఈ మిగిలిపోయిన 80 90 మంది ఏం చేస్తారు? 100కి నేను చెప్పేది ఏం చేస్తారు? మీకు పోటీ అవుతారు. మరి మీరు తట్టుకోగలరా? ఎస్, తట్టుకోవచ్చు. ఎప్పుడు? హార్డ్ వర్క్ ఉంటే తట్టుకుంటారు, కన్సిస్టెన్సీ ఉంటే తట్టుకుంటారు. కన్సిస్టెంట్ నిరంతరం చదవటం. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి అవి ఉంటాయి ఆ లక్షణాలు. ఓకే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ట్రంప్ వలన చాలా ఇబ్బందులు రాబోతున్నాయి భారత నిరుద్యోగ యువతకి. అదేవిధంగా మీ అమ్మ నాన్నల్ని భ్రమలో పెట్టి ఒక 40 లక్షలు 50 లక్షలతో వెళ్ళొస్తాను అనబాకండి. ఎందుకంటే ఇదివరకటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈ ఒక్క వీడియో చూసి నిరుద్యోగులారా, నిజాయితీగా పోరాడితే పోరాడండి, లేదా ప్లాన్ బి. ఓకే, ప్లాన్ బి ఏంటో తెలుసు కదా? రాజకీయాల నాయకులు అయిపోవటం, సినీ దర్శకులు అయిపోవటం, సినీ యాక్టర్లు అయిపోవటం, రియల్ ఎస్టేట్ ఓనర్లు అయిపోవటం, ఏదో ఒక వ్యాపారం, ఎక్స్పోర్టు ఇంపోర్టు. ఓకే, ఏదో ఒక వ్యాపారం ప్లాన్ బికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇటు టైం అంతా అయిపోయినాక ఏడ్చేకంటే మొదట్లోనే ఇంత పోటీలో నేను ఈ ఎబిలిటీస్తో తట్టుకోగలనా లేదా అని ఒకసారి పరిశీలించుకోండి. నా భాష అర్థమైతే నేను సంతోషిస్తాను. అంతేగాని పోటీలోకి వచ్చిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లు అనేది ఒక టూలే కానీ సక్సెస్కి అంతిమం కాదు. మరలా చెప్తున్నా, మరలా మరలా, ఎవడైతే ఆ మార్గాన్ని అనుసరిస్తూ తన్ను తాను ఎక్స్పాండ్ చేసుకుంటాడో వాళ్ళు ఆ స్కిల్ లేని కాడికి ప్లాన్ బిలోకి వెళ్ళిపోండి. ఓకే, సో ఎనీవే దట్స్ అప్ టు యూ. రాబోయే పోటీ పరీక్షలకు రైట్ అవే సివిల్ సర్వీసెస్, రైట్ ఫ్రమ్ సివిల్ సర్వీసెస్ టు కింది స్థాయి గ్రూప్ 4 ఉద్యోగాల వరకు బీభత్సమైన ఫైటింగ్ ఉంటుంది. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకోండి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ట్రంప్ నాన్ లోకలే కానీ లోకల్ మీద చాలా ఎఫెక్ట్ కొడుతున్నాడు. ఆ చంటిగాడు లోకల్ ఏమో కానీ ట్రంప్ గాడు నాన్ లోకల్ మనకి ఇబ్బంది. గాడు అనేది సరదాగా అంటున్నానండి, ఎవరిని హట్ చేయాలని కాదు. ఈజ్ డెఫినెట్లీ అగ్రరాజ్యపు అధినేత. ఓకే, రైట్, థ్యాంక్ యూ.